నా మ్యారేజ్. అయితే పెద్దోడివి అయిపోతున్నావు. ఇంతకీ ఎక్కడ పెళ్ళి? ఇక్కడే హైదరాబాద్. ఓహో, నువ్వు మాత్రం తప్పకుండా రావాలి. ఖచ్చితంగా వస్తా. ఆ సాకుతోటైనా మన ఫ్రెండ్స్ అందరినీ మళ్ళీ కలవచ్చు. ఓ ఆ, అంటే మన ఫ్రెండ్స్ అందరినీ కలిసేటట్టు నేను పెళ్లికి ముందే ప్లాన్ చేశాను. అవునా? Yes. ఎలా? అంటే మన బాయ్స్ అందరికి ఒక చిన్న బ్యాచులర్ ట్రిప్ ప్లాన్ చేశా గోవాకి. నువ్వు కూడా దానికి తప్పకుండా రావాలి. ఒకవేళ రావట్లేదు అనుకో ఇంటికి వచ్చి కిడ్నాప్ చేసుకుని తీసుకెళ్ళిపోతాం. నేను నీకు ఆ ఛాన్స్ ఇవ్వంటారా? మీరు ఎప్పుడు వస్తున్నారు? నెక్స్ట్ మంత్ ఎండ్. నేను మంత్ స్టార్టింగ్లో అక్కడ పోయి ఉంటా. హే నిజమే, అయితే ఖచ్చితంగా వెళ్ళాల్సిందే. అయితే పక్కా అది మాత్రం మిస్ అవ్వకూడదు అక్కడ. యా యా. హాయ్ అన్నట్టు బ్రో నేను బయలుదేరుతాను కాస్త, ఎందుకంటే కొంచెం షాపింగ్ కూడా ఉంది చేసుకోవడానికి. అచ్చా, సరే సరే. మనము మంచిగా గోవాలో మళ్ళీ గోవాలో పిచ్చి ఎక్కిస్తున్నాం. మామూలుగా ఓకే కాదు. మరి, బాయ్ బాయ్. బాయ్ బాయ్. హాయ్ జైత్రి, హీజ్ అనంత్, మై క్లాస్మేట్. ఎంత జైత్రి. హాయ్ హాయ్. అన్నట్టు నేను శోభన్ చెప్పా, లైక్ నెక్స్ట్ మంత్ నా మ్యారేజ్ ఉంది, మీరు ఇద్దరు తప్పకుండా షూర్ షూర్. బాయ్ బాయ్. బాయ్. బాయ్ బ్రో. బాయ్ బ్రో. శోభన్, ఐ హ్యావ్ సంథింగ్ టు టెల్ యూ. ఇవాళే తెలిసింది, వర్క్ ట్రిప్ అయినా ముంబైకి 2-3 days వెళ్ళాలి. అవునా? ఎప్పుడు? మంత్ ఎండ్. ఓ, అదే టైంలో అయితే నా బ్యాచిలర్ ట్రిప్. సో మన ఇద్దరం ఎప్పటి నుంచో ప్లాన్ చేసుకుంటున్నాం కదా ట్రిప్ మీద వెళ్ళాలని. దిస్ విల్ బి ద పర్ఫెక్ట్ ఆపర్చునిటీ. నా వర్క్ ట్రిప్ ఎండ్ అయిన వెంటనే కొంచెం ఎక్స్టెండ్ చేసి మన ఇద్దరం ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు. ముంబై నుంచి అటు పూణేలో నాబ్లా మొత్తం తిరిగి రావచ్చు. అంటే యాక్చువల్లీ జైత్రి, ఏమైంది? ఆ డేట్స్ లో బిజీ ఉన్నావా? అంటే ఇందాక అనంత్ వచ్చాడు కదా, హా, మనోడు చిన్న బ్యాచిలర్ ట్రిప్ ప్లాన్ చేశాడు గోవాకి. ఓకే, దాందేముంది. అది కూడా మంత్ ఎండ్లోనే. ఓ, అంటే ఆ ఫ్రెండ్స్ అందరినీ కలిసి చాలా ఇయర్స్ అయిపోయింది. సో దిస్ ఈజ్ సార్ట్ ఆఫ్ ఏ గెట్ టుగెదర్. సో నీ ఫ్రెండ్స్ తో వెళ్ళాలని నువ్వు ఆల్రెడీ డిసైడ్ అయిపోయావు. నేను ఇంకా మనిద్దరం ఎప్పటి నుంచో ప్లాన్ చేసుకుంటున్నాం కదా అని, నా వర్క్ ట్రిప్ అయినా సరే మనిద్దరం టైం స్పెండ్ చేయడం ఇంపార్టెంట్ అని చెప్పి అలా ప్లాన్ చేశాను. బట్ నీకు నీ ఫ్రెండ్సే ఇంపార్టెంట్ అయితే ఓకే, గో హెడ్. ఏ చెప్తా, అర్థం చేసుకోవా? అరుస్తున్నావా? నా మీద అరుస్తున్నావా నువ్వు? అదే మా ఇంట్లో ఆ వెళ్ళైతే మీ ఇంట్లో వాళ్ళు ఎప్పుడు నీ మీద అరవరు, తిట్టరు. ఎన్నిసార్లు అదే చెప్తావు? ఇప్పుడు నేను చెప్పేది కూడా బోర్ కొట్టేసిందా శోభ నీకు? అది కాదు జైత్రి. జైత్రి, ఐఎమ్ సారీ జైత్రి. నేను చెప్పేది నువ్వు ఒకసారి. బ్రో, బ్రో వాట్సాప్. ఇందాక బ్యాచిలర్ ట్రిప్ అన్నారు కదా, అరే కరెక్ట్ టైం ఫోన్ చేసావు బ్రో, ఇప్పుడే టికెట్లు బుక్ చేస్తున్నా. అయితే నిజంగానే కరెక్ట్ టైం కాల్ చేశాను. నాకు టికెట్స్ ఏం బుక్ చేయకు బ్రో, నేను డైరెక్ట్ పెళ్ళిలో కలుస్తాను. అదేంటి అంత షాక్ ఇచ్చావు? అంటే అదే టైంకి జైత్రికి ముంబైలో ప్లాన్ ఉందన్నమాట. సో నేను తనతో వెళ్తున్నాను. మేము ఎప్పటి నుంచో ట్రిప్కి వెళ్దాం అనుకుంటున్నాము. నిన్ను డైరెక్ట్ పెళ్ళిలో కలుస్తాం. అరే అవునా, నువ్వు వచ్చింటే బాగుండేది బ్రో.